హలో అండి, నా పేరు డాక్టర్ కే ననిశ్రీ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈ కాలంలో చాలామంది ఆడవాళ్ళు కెరీర్ డ్రివన్గా ఉంటున్నారు, లేదా ప్రెగ్నెన్సీకి ఇప్పుడే వద్దు, టైం తీసుకుందాము అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆడవాళ్ళు పుట్టుకతోనే ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో వస్తారు. అండ్ వన్స్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట. ఎగ్ కౌంట్ అనేది వన్స్ 35 years క్రాస్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, కెరీర్ పైన ఫోకస్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, లేదా మ్యారేజ్ అయింది ఇప్పుడే మేము ప్రెగ్నెన్సీకి రెడీగా లేము, పిల్లల్ని పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా సో ఏజ్ని కన్సిడరేషన్ చేసుకొని ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్ ఫ్రీజింగ్లో ఏంటి అంటే మన ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ డెవలప్ అయ్యేలాగా చేస్తాం. సో సర్టెన్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత వాటికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్స్ అనేటివి కలెక్ట్ చేసుకుంటాం. ఈ ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని ల్యాబ్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ల్యాబ్లో ఫ్రీజ్ చేసుకున్న తర్వాత వెన్ దే ఆర్ రెడీ ఫర్ ద ప్రెగ్నెన్సీ, లేదా మ్యారేజ్ చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు వాటిని మనం థా చేసుకొని స్పర్మ్స్తో ఫర్టిలైజేషన్ చేసుకొని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి కేసే కాకుండా ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, ఫీమేల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు రేడియోథెరపీ, కీమోథెరపీకి వెళ్ళాలి. సో కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎగ్స్ అనేటివి డ్యామేజ్ అవుతారు అనమాట. సో అలాంటి కేసెస్లో కూడా ఎగ్స్ అనేటివి ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. లేదా వాళ్ళు ఏదైనా మెడికల్ ఇల్నెస్తో బాధపడుతూ ఉన్నారు, సర్టెన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, సో దానికంటే ముందు కూడా ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా ఇంకా ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.